Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో ఇంకా మా వాడి బర్త్డే అయితే వచ్చేసింది ఫైనల్గా. సో ముందుగా మీరందరూ మా వాడికి అయితే విష్ చేసేయండి. ఇంకా మేమైతే రెడీ అయితే అయిపోతున్నాము. మా వాడైతే ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఇంకా మీకు అందరికీ చూపించే ఉన్నాను. ఆల్రెడీ వ్లాగ్స్ అంతా పెట్టున్నాను వాడి బర్త్డే షాపింగ్ అంతా కూడా. సో ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. మా బుడ్డ అమ్మ అయితే అసలు వేసుకోలేదు. ఆ డ్రెస్ అయితే వద్దు అంటుంది. ఇంకా అది కూడా మేము తిరుమలకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. దానికోసం అయితే ఒక డ్రెస్ అయితే తీసి పక్కన పెట్టేశాను పాపది. అందుకోసమే ఇంకా పర్పుల్ కలర్ డ్రెస్ అయితే వేసుకోలేదు. ఈ డ్రెస్ అయితే వేసుకుంది. ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోదామని అయితే వచ్చేసానండి. నేనైతే ఈసారి ఇలా సింపుల్గా అయితే వేసేసుకున్నాను. ఫ్రైడే శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఇంకా పిల్లలతో హడావుడి, సో చాలా టైం అయిపోతుంది అనేసి ఇలా సింపుల్గా నేను మొన్న తెచ్చుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను. సో దానికి పేరెప్గా ఇలా అయితే డైమండ్ లుక్తో ఉన్న చిన్న నెక్లెస్ అయితే వేసుకున్నాను. సో ఆ డ్రెస్కి అయితే పక్కా మ్యాచ్ అండి. చాలా బాగుంది లుక్ అయితేను. సో నేను స్టెప్ జెడ్ కూడా అయితే ట్రై చేశాను అనమాట. ఎప్పుడు కూడా నేను అది స్టెప్ జెడ్ అవి అయితే వేసుకోలేదు. ఈసారి అయితే ట్రై చేశాను, బాగా వచ్చింది. సో అందుకే మీకు వీడియోలో కూడా చూపించాను అనమాట. చూసారుగా ఇదైతే నెక్ సెట్ అనమాట. సో డైమండ్ కాపీ అనమాట ఇది. సో ఇలా మనకి గ్రీన్ పంకిన్ బీడ్స్ అలాగే పర్పుల్ కలర్లో, పర్పుల్ కాదు పింక్ బీడ్స్ అయితే వచ్చాయి కాంబినేషను. సో చాలా బాగుందనమాట. ఈ డ్రెస్కి అయితే పక్కా సెట్ అయిందనమాట. సో అందుకే ఆ నెక్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ కూడా అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఇదండి నేను ఇంటి ముందర, ఇంకా ఇవాళ ఫ్రైడే, అది కార్తీక మాసము. సో అందుకే నేను ఇలా మొత్తం ఇలా పువ్వులతో అయితే ముగ్గు వేసి దానిపైన దీపాలు అయితే పెట్టాను అనమాట. అది బర్త్డే రోజు. దానికి తోడు మనకి ఇలా ఫ్రైడే వచ్చింది కార్తీక మాసంలో, మంచిగా ఇలా మనకి ముగ్గులతో వేసేసుకున్నాను. దానికి అండి ఇంత టైం పట్టింది. దానికోసమే నేనైతే నార్మల్ సింపుల్గా అయితే రెడీ అనమాట. ఇంకా వంట అంటారా, ఇవాళ ఫుల్ వెజ్ అండి. అందుకే ఇంక ఇలా మష్రూమ్ అయితే చేస్తున్నాము. మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తుంది అమ్మ. ఇంకా యాజ్ యూజువల్ అమ్మే అండి. నాకు ఆల్మోస్ట్ ఎక్కువ ఫంక్షన్స్కి ఇలా అమ్మే చేసిస్తుంది కాబట్టి ఇంకా ఇవాళ కూడా మేము మష్రూమ్ బిర్యానీ అలాగే బ్రింజాల్ కర్రీ, పెరుగు పచ్చడి, ఇంకా గులాబ్ జామున్ కూడా చేసాము, చూపిస్తాను. ఇంకా పక్కన వచ్చిన వాళ్ళకైతే టీ కూడా అవుతుంది పక్కన. సో ఇంకా గులాబ్ జామున్ అయితే చేసేసామన్నమాట. మామూలుగా అయితే పాయసం చేసేవాళ్ళము, ఈసారి గులాబ్ జామున్ చేసాము. ఎందుకంటే ఇంకా కేక్తో పాటు గులాబ్ జామున్ కూడా ఒక 2 పెట్టిస్తాము కదా అనేసి వచ్చిన వాళ్ళకి గులాబ్ జామున్ అయితే చేసేసామన్నమాట. ఇంకా ఫైనల్గా మష్రూమ్ బిర్యానీ అయితే అయిపోయింది. చూసారా, వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా చేస్తుంది మా అమ్మ. సో అందుకే ఇంకా నాకైతే ఇంత క్వాంటిటీలో వండడం రాదనమాట. సో జస్ట్ నేను నార్మల్గా ఒక 4 to 5 మెంబర్స్కి అయితే చేయగలను, అంతకుమించి చేయలేను అనమాట. సో ఇంకా రిలేటివ్స్ వస్తారు కాబట్టి ఇంక అంత అయితే పెట్టామన్నమాట. ఇంకా మొత్తానికి అయితే వంట అయితే అయిపోయింది. ఇంకా నేను పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా మా బర్త్డే ముందరైతే ఇలా పూజ చేసేసి ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ బుడ్డది ఎవరైనా చూస్తున్నారా, ఈ బుడ్డది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. సో ఫస్ట్ టైం అయితే మా ఇంటికి వచ్చింది. సో చాలా రోజులు అయిపోయింది. ఈ పాప బర్త్డేకి అండి మేము లాస్ట్ వీక్ వెళ్ళింది. సో కరెక్ట్గా 1 year అయిందనమాట. సో ఇవాళ అయితే మా ఇంటికి వచ్చింది. ఇంకా మా వాడు ఫుల్ ఎంజాయ్ పాపతో. ఇంకా ఇలా అందరూ కలిసి పిల్లలతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మేము మొత్తం అయితే అంతా రెడీ చేసేసాము. కేక్ కూడా తీసుకొచ్చి పెట్టానండి. ఇంకా మా వాడికి చూపిస్తే ఇంకా గోల గోల చేస్తాడని లోపలైతే పెట్టేసాం అనమాట కేక్. ఈసారి వాడికి నచ్చిన విధంగానే కేక్ అయితే తీసిచ్చాము. ఇంకా ఈ పాప అంటున్నా చూసారా, అస్సలు ఎత్తుకోవడానికి కూడా రావట్లేదు అనమాట. అస్సలు దగ్గరికి రాదు. అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, లేదంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. సో తను వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో తను వచ్చేసి నేను జాబ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ అనమాట. సో మామూలుగా అయితే వస్తుంది. ఈ పాపను మాత్రం ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చింది, ముందు ఎప్పుడు తీసుకురాలేదు. ఇంకా ఈ పిల్లలు అయితే అందరూ కలిసి ఫుల్ డ్యాన్స్లు అది ఇది వేసుకుంటున్నారు. ఇంకా అందరూ అయితే వచ్చే టైం అయిందనమాట.
అనమాట. సో ఇంకా అందరు రాగానే ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. మా బుడ్డది మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది, ఎందుకంటే అది డ్రెస్ కుచ్చుకుంటుందంట దానికి. సో ఎన్ని డ్రెస్సులు వేసినా అది వద్దు ఇది వద్దు అంటుంది. మొత్తానికైతే ఇంకా మళ్ళీ వేరే డ్రెస్ అయితే వేసుకుందనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే టైం అయితే అయిందనమాట. ఇంకా వాడికి ఇష్టమైన కేక్ అయితే వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మతో అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాడు అనమాట. ఇంకా డెకరేషన్ అంటారా, ఏం అసలు ఎక్కువ డెకరేషన్ చేయలేదండి. ఇలా బెలూన్స్ అన్నీ ఊది కింద అయితే వేసేసాము, ఎందుకంటే వచ్చిన పిల్లలందరూ ఆడుకుంటారు కదా బెలూన్స్తో, అందుకని ఏం చేయలేదు. ఇంకా బ్యానర్ కూడా లాస్ట్ ఇయర్దే ఉండింది, అందుకే అదే ఒక బ్యానర్ అయితే పెట్టేశాను, ఎక్కువ డెకరేట్ కూడా చేయలేదు. ఇలా ఇంకా అందరూ అయితే వచ్చేసారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇలా మొత్తం పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి కేక్ కట్ చేసుకుంటూ. ఇంకా నేనైతే ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు, అసలు మాకైతే టైం సరిపోలేదు హడావిడిలో. ఇంకా మొత్తానికి మా బర్త్డే సెలబ్రేషన్స్ అంతా అయిపోయిందనమాట. ఇంకా మీరు ఈ రీసెంట్గా అయితే వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు 3 బర్త్డేస్ అయితే జరుగున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ బర్త్డే 30 అండి, 31st మా వాడి బర్త్డే, నెక్స్ట్ డే 1st అయితే నా బర్త్డే అనమాట. సో మొత్తం ఇలా మాకి ఎవ్రీ ఇయర్ 3 బర్త్డేస్ అయితే జరుగుతాయి అనమాట. సో చాలా హ్యాపీ అనమాట ఇలా వచ్చింది అనేసి. ఇంకా మా పాపది ఒక్కటైతే మిస్ అయిందనమాట, తనది వచ్చేసి జూన్లో వచ్చింది. ఇంకా మా ముగ్గురివి అయితే ఇలా 30 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్కి అయితే ఎండ్ అవుతాయి అనమాట. ఫుల్ 3 days సెలబ్రేషన్స్. ఇంకా ఫుల్ వ్లాగ్ ఇదనమాట మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.